ఇట్లే పడుకొని లేచిపోయిన అంతే, ముఖం కూడా కడగలేదు. అది చూద్దాం వింటాం ఆడ పోయినాడు తిన్నా అంటే ఒక్కరోజు కూడా తప్పకుండా మొత్తం అయిపోయేదాకా పోయినా అమ్మ. అంటే స్వామివారి ప్రవచనం చెప్పుడు అలా ఉంది. స్వామివారి ప్రవచనం అంట్లో ఉన్నది. లేదంటే ఎన్నో అక్కలు ఎన్నో, ఏదో 1 రోజు 3 రోజులు 5 రోజులు అది ఈనుడు ఏదో ఇట్టానుడు ఇట్లా వెళ్ళిపోడు, ఈయనకి వెళ్ళిపోడు అయినాయి. ఆనాడు పట్టుకున్నా అంటే ఇప్పటి వరకు మాత్రం ఒక్కటే ఇంటికాడ తప్పన లేను అంటేనే తప్ప ప్రవచనానికి బంద్ గాను ఇప్పటి వరకు. అదొకటి. తర్వాత స్వామివారు చెప్పి నుంచి కరెక్ట్ అంతకుముందు 6:30కు 7 గంటలకు లేచి స్నానం చేస్తుంది. కానీ ఎప్పుడైనా ప్రతి శుక్రవారం ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం ఇంటికాడ పూజ చేసుకున్నాక కంపల్సరీ 3 కిలోమీటర్లు ఉంటుంది మా కృష్ణేశ్వర టెంపుల్. ఆ టెంపుల్ కాడికి వచ్చినాకనే నీళ్ళు తాగుతాం. కానీ మబ్బులో లేవాలి, ఇట్లా ఉదయపూర్వం లేవాలి, 4 గంటలకే లేవాలి, 6 గంటల లోపల స్నానం చేయాలి అన్నిటి మనకు తెలివై. ఇప్పుడు స్వామి వచ్చింది కాబట్టి తెలిసింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా 4 గంటలకే చల్లీలతో స్నానం చేస్తా, 6 గంటల లోపల పూజ అయిపోతుంది. అంటే ఇదని కాదు, ఏది కానీ మనకు చేస్తాం కావచ్చు. కానీ మనం ఏమని చెప్తాం, మనకు నచ్చినట్టు చేసుకుంటా పోతాం. ఏదో ఇప్పుడు నేను కూడా చెప్తున్నా 25 ఏళ్ళ నుంచి నేనే మొగాళ్ళ పూజ చేస్తున్నా. కానీ ఆ విషయం దానిలో తెలియదు, మబ్బులు తేవాలనేది తెలియదు. ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు అన్ని తెలుసుకో. ఇట్లా సత్సంగాలు అయినప్పుడు కూడా ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. అవన్నీ మనకు చెవులేసుకోవాలి. సరే అక్కర్రాని మీరు ఇడిచిపెట్టుకుని మనతోటి కావాలని ఇడిచిపెట్టుకుంది. కానీ అవుతాయి, ఇది మనతోటి అవుతుంది ఖచ్చితంగా అనుకున్నప్పుడు దాన్ని పట్టుకుంటే ఊనికగా ఉండాలి. ఇక దాన్ని ఇడిచిపెట్టకూడదు. అంటే అట్లా ఉండాలి, అంతేగా తప్ప ఏం లేదు. ఇది నాకు నేను మీరు ఏమనుకుంటున్నారు, ఏమనంటే అయ్యో ఇక్కడికి వస్తుండ్రు, అయ్యో ఇక్కడికి వస్తుండ్రు అని మీరు అనుకుంటున్నారు. కానీ నాకు అక్కడ అయ్యో ఒక్కరు దొరకపోయి ఇక్కడ దొరుకుతుండ్రు, అయ్యో అక్కడ ఒక్కరు దొరకపోయి ఇక్కడ దొరుకుతుండ్రు అంటే వస్తుంది. అంతే తప్ప ఏం లేదు. ఇంకొకటి అమ్మ, మనం ఏది చేసుకున్నా మునుపు ఎప్పుడో 10 ఏళ్ళకు చూస్తుండే దేవుడు ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడే చూస్తున్నాడు. మనకు ఒకళ్ళు ఆన్ చేయాలనుకుంటే అప్పటిదప్పుడు వాళ్ళకి అప్పుడే ఆన్ అవుతుంది, కొనుక్కోవడం ఏం లేదు. భగవంతుడు అంత అదిగా ఉంటాడు. ఇంకొకటి, భగవన్నామం చేసిన వాడు ఎప్పుడు ఆడు చెడిపోడు. కొందరు కష్టం అంటే ఇప్పుడు అమ్మ అంటూ కష్టం అంటే ఇప్పుడు పొంగ తగులుతుంది అంటాం. పొడిరాజు తగిలిందంటే అది మన మంచికే. ఎందుకు మంచిది అంటే అసలు పడి చచ్చిపోయే బాగున్నది, బొల్లబొక్కల పడి చచ్చిపోయే బాగున్నది. ఈ భగవన్నామం స్మరణ చేసుకుంటూ పోయినా వాటే ఇంత కొద్ది దెబ్బ కడతా అది అయిపోయింది. అంతే తప్పేం లేదు. జై శ్రీరామ్.